లిక్కర్ కేసులో అరెస్టైన మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని మరోవైపు సిట్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను నేడు ధర్మాసనం విచారించనుంది. కాగా పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలి అంటూ కోర్టుకి దాఖలు చేసిన పిటిషన్లో లాయర్లు విన్నవించుకున్నారు. కానీ కేసు కీలక దశలో ఉన్నటువంటి కారణంగా బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకి సిట్ రిక్వెస్ట్ చేస్తుంది. మిథున్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్లో కోరింది. ఇదిలా ఉంటే మరోవైపు సిట్ విచారణకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సిట్ విచారణకు డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తుంది. తాను అందుబాటులో లేనట్లు ఇప్పటికే సిట్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీ ముఖ్య నేతలు ఆందోళనలో పడ్డారు. మద్యం కేసులో ఎవరిని ఎప్పుడు విచారణకు పిలుస్తారోనని తెలియక తర్జన భర్జన పడుతున్నారు. రైట్గా లిక్కర్ కేసులో అరెస్టైన మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ మరోవైపు సిట్ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఓవరాల్ గా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకున్నట్టయితే మద్యం కుంభకోణం కేసులో ఏదైతే మొన్న అరెస్ట్ అయ్యారో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఈరోజు ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అదే సమయంలో చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డిని మరింత విచారణ జరిపించాలి. ఈ కేసులో కీలక వ్యవహారాలను మొత్తం కూడా మిథున్ రెడ్డి చక్కబెట్టారనేది కూడా సిట్ వాదన. ఈ నేపథ్యంలో కస్టడీకి కోర్టు కూడా వాళ్ళు కూడా మరో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి పార్లమెంటు పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజా సమస్యలకు సంబంధించి ఆ పార్టీ వ్యవహారాలను కూడా చూడాల్సిన బాధ్యత మిథున్ రెడ్డి పైన ఉంది. కాబట్టి కేవలం ఒక కక్షపూరితంగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళనీయకుండా ఒక దురుద్దేశంని అరెస్టు చేశారనేది ఇప్పటికే వైసీపీ వాదన చేస్తూ ఉంది. అయితే నిన్న చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా బెయిల్ పిటిషన్ కానీ ఎటువంటి లేదు. రిమాండ్ కూడా వాళ్ళు ఎవరి తరఫున న్యాయవాదులు కూడా ఎవరు వ్యతిరేకించలేదు. అయితే తొలుత చూసుకున్నట్లయితే కేవలం రిమాండ్కి సంబంధించిన వ్యవహారాలు జరుగుతాయి. ఒకసారి రిమాండ్ విధించాక మాత్రమే బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుందని కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఏసీపీ కోర్టులో ఇటు సిట్ వైపునేమో కస్టడీ పిటిషన్, మరోవైపు ఏమో మిథున్ రెడ్డి తరఫునేమో బెయిల్ పిటిషన్ రెండు దాఖలు చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే అరెస్టు చేసిన అనంతరం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే వై కేటగిరీలో ఉన్న మిథున్ రెడ్డికి ఏదైతే సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలను కల్పించాలంటూ కూడా ఇప్పుడే న్యాయస్థానం కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో అంటే విజయవాడ కానీ గుంటూరు కానీ తొలుత జైలుకి పంపించాలనుకున్నప్పటికీ కూడా ఇక్కడ విఐపీలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఏమీ లేని కారణంగా ఇటు రాజమండ్రికి తరలించాల్సి వచ్చింది. అయితే ఏదైతే మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు మాత్రం నెల్లూరు జైలుకి తరలించాలని చేస్తున్న విజ్ఞప్తిని మాత్రం ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ పిటిషన్లకు సంబంధించి ఎటువంటి జరుగుద్దు అనేది కూడా వేచి చూస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టు ఈరోజు సిట్ విచారణకి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి హాజరు కావాల్సి ఉంది. అయితే తాను అందుబాటులో లేని కారణంగా మరో రోజు వస్తానంటూ కూడా ఆయన సమాచారం ఇచ్చారు. నిన్న చూసుకున్నట్టు మిథున్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక భయాందోళన కలిగింది. మొత్తం ఇదేదైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో చూసుకున్నట్లయితే మొత్తం 48 మంది నిందితులు ఉన్నట్లు కూడా పేర్లు పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డితో కలిపి కేవలం 12 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. మిగతా 26 మంది ఎవరు ఉంటారనేది కూడా ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు విచారణ కనుక నారాయణ స్వామి వచ్చి అతను కూడా అరెస్ట్ ఉంటుందన్న ఒక భయం కూడా ఉన్న నేపథ్యంలోనే దాని నుంచి తప్పించుకునే క్రమంలోనే మరో డేట్కి నారాయణ స్వామి కూడా ఈరోజు విచారణకి రావట్లేదు అనేది కూడా ఒక వాదం ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈరోజు కాకపోతే రేపు అంటే తదుపరి విచారణకు మాత్రం రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో మాత్రం మరిన్ని అరెస్టులు అయితే ఉండేలా తప్పట్లేదు. థ్యాంక్ యూ.